పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాలువాయి జంక్షన్లో బయోడీజిల్ బంక్లో భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. బయోడీజిల్ అన్లోడ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే పనిలో ఉన్నారు. ఈ ఘటనలో గురజాలకు చెందిన రషీద్ అనే వ్యక్తి మృతి చెందాడు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాలువాయి జంక్షన్లో బయోడీజిల్ బంక్లో భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. బయోడీజిల్ అన్లోడ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే పనిలో ఉన్నారు. ఈ ఘటనలో గురజాలకు చెందిన రషీద్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాలవాయి గేట్ లో బయోడీజిల్ బంకు ఉంది. ఆ బంకులో ఈ రోజు ఉదయం అన్లోడ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా పేలి భారీ స్థాయిలో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం, మంటలు ఎగసిపడుతున్నాయి. ఒకవైపు మరోవైపు ఫైర్ ఇంజన్ మంటలు ఆర్పే పనిలో ఉన్నారు. దాదాపు గంట నుంచి ఆ మంటలు ఆర్పుతున్నారు, కానీ మంటలు కంట్రోల్ కాని పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో బంకులో రషీద్ అనే వ్యక్తి పనిచేస్తున్న రషీద్ అనే వ్యక్తి చనిపోయినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రాథమికంగా చనిపోయాడు అని చెప్తున్నారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ తరలించారు. పూర్తి స్థాయిలో మంటలు కంట్రోల్ చేయడానికి అగ్నిమాపక సిబ్బంది శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. గంట నుంచి దాదాపు 2 ట్యాంకర్లతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎందుకు ఈ సంఘటన జరిగింది అనేది కూడా కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. బయోడీజిల్ అన్లోడ్ చేసే సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ నేపథ్యంలోనే భారీ స్థాయిలో మంటలు చెలరేగాయని కూడా స్థానికులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న పరిస్థితి అయితే పూర్తిగా ముందు మంటలు కంట్రోల్ చేయడానికి అగ్నిమాపక సిబ్బంది శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. సిద్ధు. ఓకే అశోక్.